హబ్బా! ఒక్క చిన్న వేర్ కండిషన్ మర్చిపోతే చాలు. కోట్లాది రూపాయల బ్యాంకు లావాదేవీలు లేదా హాస్పిటల్ రికార్డులు ఒక్క సెకన్లో ఎలా మాయమవుతాయో ఒకసారి ఊహించుకోండి. వామ్మో! అది నిజంగా పీడకలే. ఆ, డేటాబేస్లో డిలీట్ లేదా అప్డేట్ కమాండ్ ఇచ్చేటప్పుడు ఆ కండిషన్ ఇవ్వకపోతే టేబుల్లోని డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది కదా. అవును. ఈనాటి మన సోర్సెస్ లోతైన విశ్లేషణకి అదే అసలైన పునాది. ఇప్పుడు చూస్తే 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, కామర్స్ సంస్థలన్నీ పూర్తిగా డేటా మీదే నడుస్తున్నాయి. కరెక్ట్. ఆ డేటాను ప్రాసెస్ చేసే ఒరాకిల్ ఎస్క్యూఎల్ టెక్నాలజీ అనేది అత్యంత కీలకం. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మన ముందున్న సోర్సెస్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మన ఏఐని వాడుకుంటూ ఒక పక్కా రోడ్ మ్యాప్తో పూర్తిస్థాయి ఎస్క్యూఎల్ నైపుణ్యాలను ఎలా సాధించవచ్చో అనలైజ్ చేద్దాం. తప్పకుండా. డేటాబేస్ పట్ల ఆ మాత్రం భయం ఉండటం చాలా అవసరం. అంటే ఒకప్పుడు ఎస్క్యూఎల్ నేర్చుకోవడం అంటే పెద్ద పెద్ద సింటాక్సులు బట్టి పట్టడం అనేవారు. అవును కదా, ఒక బుక్ పట్టుకుని చదివేవాళ్లు. అదే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అయితే కోడ్ రాసేటప్పుడు లాజిక్ మిస్ అయితే మాత్రం సిస్టమ్స్ మొత్తం క్రాష్ అవుతాయి. అందుకే నేర్చుకునే పద్ధతిలో మార్పు రావాలని మన సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న అండి. ఇప్పుడు అన్నీ ఏఐ రాసేస్తోంది గదా, ఒక ప్రాంప్ట్ ఇస్తే వందల లైన్ల కోడ్ రెడీ అయిపోతోంది. అహహా, అవును. చాలామంది అలాగే అనుకుంటారు. మరి అలాంటప్పుడు ఎవరైనా సరే కష్టపడకుండా ఆ ఏఐ ఇచ్చిన ఆన్సర్స్ని గ్రుడ్డిగా కాపీ చేస్తే సరిపోదా? ఒక రకంగా చెప్పాలంటే హోంవర్క్ చేసే మెషిన్ దొరికినట్లే కదా. ఇంకా ఎస్క్యూఎల్ నేర్చుకోవాల్సిన అవసరమేముంది? పైకి అలాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కుంది. ఏఐకి సింటాక్స్ తెలుసు, కానీ ఆ బిజినెస్ కాంటెక్స్ట్ అనేది తెలియదు. బిజినెస్ కాంటెక్స్ట్ అంటే? అంటే ఒక హాస్పిటల్ బిల్లింగ్ టేబుల్కి, పేషెంట్ హిస్టరీ టేబుల్కి మధ్యున్న ప్రత్యేకమైన రిలేషన్ ఏంటన్నది ఏఐకి అంత సులభంగా అర్థం కాదు. ఓహో, అంటే దానికి వెనుకున్న లాజిక్ తెలియదన్నమాట. కరెక్ట్. కొన్నిసార్లు ఏఐ అసలు డేటాబేస్లో లేని కాలం పేర్లను కూడా ఉన్నట్లుగా భ్రమపడి, అంటే హాల్యూసినేట్ అయ్యి తప్పు కోడిస్తుంది. వామ్మో, ఆ తప్పు కోడ్ని ప్రొడక్షన్లో రన్ చేస్తే ఇంకంటి సంగతులు. అక్షరాల అంతే. దాన్ని గ్రుడ్డిగా కాపీ చేస్తే రియల్ టైమ్ ఇంటర్వ్యూలలో లేదా ప్రాజెక్టులలో ఖచ్చితంగా దొరికిపోతారు. అంటే ఏఐకి అక్షరాలు చదవడం తెలుసు కానీ వాటి వెనక ఉన్న గ్రౌండింగ్ రియాలిటీ తెలియదనమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే సోర్సెస్లో ఏఐని కేవలం కాపీ కొట్టడానికి కాకుండా ఒక స్మార్ట్ అసిస్టెంట్లా వాడుకోవాలని సూచిస్తున్నారు. స్మార్ట్ అసిస్టెంట్ లాగా అంటే ఏదైనా ఎర్రర్ వస్తే సాల్వ్ చేయడానికి వాడుకోవచ్చా? అవును. ఉదాహరణకు కోడ్ రన్ చేసినప్పుడు ORA 00942 అనే ఎర్రర్ వస్తోందనుకుందాం. ఆ ఎర్రర్ దేని గురించొస్తోంది? అసలా పేరుతో టేబులేది డేటాబేస్లో లేదని దాని అర్థం. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో సాధారణ భాషలో విశ్లేషించుకోవడానికి ఏఐని వాడొచ్చు. ఆహా, అలాగే ఆ కాన్సెప్ట్ మీద స్వంతంగా ప్రాక్టీస్ ప్రశ్నలు రూపొందించుకోవడానికి ఏఐని ఒక ట్యూటర్లా వాడుకోవచ్చు అని మన సోర్సెస్ చెప్తున్నాయి కదా. ఖచ్చితంగా. అయితే ఈ ప్రాక్టీస్ విషయానికొస్తే చాలామంది ఇంటర్నెట్లో దొరికే ర్యాండమ్ వీడియోలు చూసి నేర్చేసుకున్నామనుకుంటారు. అవును, యూట్యూబ్లో ఏది పడితే అది చూసేస్తుంటారు. కానీ ఆఫీస్లో రియల్ వరల్డ్ ప్రాజెక్టులిచ్చేసరికి చేతులెత్తేస్తారు. దీనికి పరిష్కారం ఏమైనా మన సోర్సెస్లో ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడే నరేష్ ఐటీ వారు సూచించిన ఒక ప్రాక్టికల్ విధానం గురించి సోర్సెస్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఓకే, నరేష్ ఐటీ అప్రోచ్ ఎలా ఉంటుంది? వాళ్ళు కేవలం క్వెరీస్ నేర్చుకుని వదిలేయడం కాకుండా ఒక స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ని ఫాలో అవడం ముఖ్యమని చెప్తారు. అంటే థియరీకి పరిమితం కాకుండా నేరుగా అప్లికేషన్ మీద దృష్టి పెడతారంటారా? అవును. నరేష్ ఐటీ విధానంలో ఈ 30 రోజుల ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ని చాలా క్లియర్గా డిజైన్ చేశారు. మొదటి వారమంతా బేసిక్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత? ఆ తర్వాత జాయిన్స్, సబ్ క్వెరీలు, ఆ పైన స్టూడెంట్ కోర్స్ లేదా ఎంప్లాయ్ పేరోల్ లాంటి మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అద్భుతం. ప్రాజెక్ట్స్ చేస్తేనే కదా అసలు లాజిక్ అర్థమయ్యేది. కరెక్ట్. ఒక ఎంప్లాయ్ జీతం లెక్కించేటప్పుడు డేటాబేస్లో ఏ టేబుల్స్ని జాయిన్ చేయాలి అనే రియల్ టైం ఉదాహరణలతో ప్రాక్టీస్ చేస్తారు. ఇంటర్నెట్లో దొరికే ర్యాండమ్ వీడియోలలో ఈ లాజికల్ ఫ్లో అస్సలుండదు. నిజమే. ఒక పద్ధతి ప్రకారం ఇంటర్వ్యూ గైడెన్స్తో నేర్చుకోవడం వల్ల సబ్జెక్ట్ మీద పూర్తి పట్టొస్తుంది. సో చూసేవాళ్ళెవరైనా డేటా అనలిస్ట్గానో లేదా బ్యాకెండ్ డెవలపర్గానో సెటిల్ అవ్వాలనుంటే ఈ ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ ఒక గేమ్ చేంజర్ లాంటిదన్నమాట. అవును. సింటాక్స్ కోసం, ఎర్వర్స్ అర్థం చేసుకోవడం కోసం ఏఐని వాడుకుంటూనే ముందుకు వెళ్ళాలి. అలా ఏఐని వాడుకుంటూ నరేష్ ఐటీ లాంటి సంస్థలు అందించే స్ట్రక్చర్డ్ మోడల్ ద్వారా బిజినెస్ లాజిక్ని పట్టుకుంటే ఐటీ కెరియర్లో తిరుగుండదు. సరిగ్గా చెప్పారు. టెక్నాలజీని ఒక టూల్లా వాడుకుని
మన ఆలోచనా విధానానికి పదును పెట్టడమే అసలైన స్కిల్. ఎగ్జాక్ట్లీ. సరే, ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు భవిష్యత్తు గురించి ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిద్దాం. తప్పకుండా చెప్పండి. ఇప్పటివరకు మనం రిలేషనల్ డేటాబేస్లో ఖచ్చితమైన అక్షరాల కోసం వెతకడం అంటే ఎగ్జాక్ట్ కీవర్డ్ మ్యాచ్ గురించే మాట్లాడుకున్నాం కదా. అవును, ప్రస్తుతం ఎక్కువగా వాడేదదే. కానీ ఈ టెక్నాలజీ వేగంగా మారిపోతోంది. పదాల అర్థం మరియు భావాన్ని బట్టి వెతికే ఏఐ వెక్టార్ సర్చ్ మరియు సిమాంటిక్ సర్చ్ లాంటి సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వావ్! సిమాంటిక్ సెర్చ్ అంటే అర్థం బట్టి వెతకడం అన్నమాట. అవును. అసలు భవిష్యత్తులో మన డేటాబేస్లు కేవలం అక్షరాలను మ్యాచ్ చేయకుండా వాటి వెనుక ఉన్న మన ఉద్దేశ్యాన్ని ఎలా అర్థం చేసుకోబోతున్నాయి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. డేటాబేస్ ప్రపంచం పూర్తిగా మారిపోబోతుంది. ఖచ్చితంగా. దీని గురించి మన శ్రోతలు కూడా కాస్త లోతుగా ఆలోచిస్తారని ఆశిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.